ఈ కథ సుందర్బన్ నుండి వచ్చింది. అక్కడ అన్ని జంతువులు తన జీవితాలను గడుపుతున్నాయి. అదే అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. దీని భయం మొత్తం అడవిలో ఉంది. ఆ సింహం చాలా రక్తసిక్తమైనోడు. అతను ప్రతి 2 రోజులకు ఏదో ఒక జంతువును వేటాడి తన ఆకలిని తీర్చుకునేవాడు. ఆ సింహం బీభత్సానికి అడవిలోని జంతువులన్నీ చాలా కలత చెందాయి. ఒకరోజు ఆ అడవిలోని తన ఆకలిని తీర్చుకోవడానికి అడవి జింకను వేటాడాడు. ఇది చూసిన అడవిలోని జంతువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సింహంపై అందరి మదిలో చాలా భయం ఉండేది. సింహానికి భయపడి ఏ జంతువు కూడా అడవిలో స్వేచ్ఛగా తిరగలేకపోయింది. ఒకరోజు అడవిలోని కొందరు అడవిలో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మిత్రులారా, ఈ సింహం మనల్ని బ్రతకనివ్వట్లేదు. రోజు విడిచి రోజు అడవికి వస్తుంది. ఇంకా ఒక జంతువునైనా షికారు చేసి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా జరుగుతున్నట్లయితే ఒకరోజు ఈ సింహం ఈ అడవిలోంచి మన మచ్చ లేకుండా చేసేస్తుంది. సరిగ్గా చెప్పింది కుందేలు. ఆ సింహం చాలా భయంకరమైనది. అది ఒక్కసారి ఎవరిపైన దృష్టి పెడితే దాన్ని చంపకుండా అసలు శాంతించదు. ఆ సింహం నా చెల్లిని తినేశాడు. ఇప్పుడు నేను ఈ అడవిలో ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ అడవిని విడిచి ఎప్పటికే వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాను. అంటారుగా, ప్రాణం ఉంటేనే ప్రపంచమంతా చూడగలము. ఇక్కడుండి మన ప్రాణం మీదకి తెచ్చుకోవడం కంటే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి ఆనందంగా జీవించవచ్చు. మేమంతా కూడా ఈ అడవిని వదిలేసి ఆ సింహం నుంచి దూరం వెళ్ళిపోతాము. మాకు మా ప్రాణం అంటే ఇష్టం. అరే, అందరూ ఈ అడవిని విడిచి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే మేము ఈ పక్షులము ఇక్కడే ఉండి ఏం చేస్తాము? మీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ అడవిలో కాంతి లేకుంటే ఇక్కడే ఉండి చేసేదేముంది? మేము కూడా మీతో వస్తాము. ఇంకెక్కడైనా మన జీవితాలను గడుపుదాము. దాదాపు అందరూ సింహం భయం వల్ల ఆ అడవిని విడిచి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. అప్పుడు అక్కడికి ఒక ఎలుక వస్తాడు. అది కూడా ఆ అడవిలోనే జీవిస్తున్నాడు. వాడు చాలా తెలివైన ఎలుక. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు మిత్రులారా? ఈ అడవి మనది. దీన్ని మనం ఎంతో ప్రేమిస్తున్నాము. ఇంత ప్రేమిస్తున్న ఈ అడవిని మీరు ఒక సింహాన్ని భయపడి ఈ అడవిని వదిలేయాలనుకుంటున్నారా? అయితే మరేం చేద్దాం? ఇక్కడే ఉండి ఆ సింహానికి ఆహారమైపోతామా? మన ప్రాణాలని త్యాగం చేయాలనుకుంటున్నామా? కుందేలన్నా, భయపడి ఉంటే ఎలాంటి లాభం లేదు. బ్రతకాలంటే గర్వంగా బ్రతకాలి. ఇలా భయపడుతూ జీవించడాన్ని జీవితం అంటారా? ఓరే ఎలాగన్నా ఎలా, అది సింహం ఇంకా చాలా భయంకరమైనది. నేను మీకు ఓ మాట ఇస్తున్నాను. తొందరగానే ఆ సింహం ఈ అడవి నుంచి విడిచి పారిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ ఇంకా ఏ జంతువుని వేటాడదు. కానీ అది ఎలా జరుగుతుందన్నా? అదంతా మీరు నాపై వదిలేయండి. మీరు చూస్తుండండి. నేను ఆ సింహాన్ని ఎలా ఆట పట్టిస్తాను. ఓరే ఎలక, నోరు మూసుకో. ఇక్కడ మేము ఇంత పెద్ద పెద్ద జంతువులము ఆ సింహాన్ని ఏమీ చేయలేకపోయాము. ఇంకా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు. సింహాన్ని గుణపాఠం నేర్పించాలనుకుంటున్నావా? ఓరే, అది నిన్ను ఒక్కసారి నోట్లో పెట్టి తినేస్తుంది. ఎవరికి తెలియదు కూడా. నేను నమ్ముతాను, నేను చిన్నవాన్నే. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న బాంబులు కూడా పెద్ద శబ్దాన్ని చేస్తాయి. మీరు చూస్తుండండి, నేనేం చేస్తాను. అలా చెప్పి ఆ ఎలుక పరిగెత్తుకుంటూ సింహం ఉండే గుహ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ అన్ని జంతువులు ఎలుకను చూస్తున్నారు. ఇది తప్పకుండా చస్తుంది. పోజులు కొట్టడానికి వెళ్ళి చస్తుంది అసలు. అరే, దీనికి తెలీదు ఇది ఎవరి గుహలోనికి వెళ్తుందో. అరే, అది అడవిరాజు సింహం. దాని ఎదురుగా నిల్చోలంటే
ఎంతో ధైర్యం ఉండాలి. అవును, ఈ చిన్న ఎలుక ఏం చేయగలదు ఈ సింహాన్ని? ఇక్కడ జంతువులన్నీ కళ్ళతో నిలబడున్నారు. అప్పుడే ఎలుక నెమ్మదిగా సింహం గుహలోకి వెళ్తాడు. గుహ లోపల సింహం గాఢ నిద్రలో ఉన్నాడు. ఇది చూసి ఎలుక భయపడిపోతాడు. ఎవరు నాయనో, వాళ్ళందరూ ముందు పెద్ద పోజులు కొట్టి ఇక్కడికి వచ్చాను. కానీ ఈ భయంకరమైన సింహాన్ని ఎలా ఎదురు చేయగలను? అవును, దీని పళ్ళు ఎంత భయంకరంగా ఉన్నాయి. దీని పళ్ళు ఒక్కసారితో నన్ను 2 ముక్కలు చేసిస్తాయి. అప్పుడే ఎలుక కాళ్ళు సింహం తోక మీద పడుతుంది. ఇంకా సింహం మేల్కుంటాడు. ఎవడు నువ్వింకా ఇక్కడికెందుకు వచ్చావు? అన్నా నేను ఎలుకని. అబ్బే అన్న తమ్ముడా, తొందరగా చెప్పు, ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? లేకపోతే నిన్ను చంపడం నాకు చాలా ఆనందమవుతుంది. వద్దు అన్నా, నన్ను చంపొద్దు. అదేంటంటే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. నువ్వు ఎంత చిన్న ఎలక, నాకు సహాయం చేయడానికి వచ్చావా? అరే, నేను సింహాన్ని, ఈ అడవికి రాజుని. నన్ను చూసి అడవంతా జరుస్తుంది. ఇంకా నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావా? అదేంటంటే సింహన్న, నేను ఏ మాట అయితే చెప్పాలనుకుంటున్నానో దాన్ని విన్నాక మీ దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా మీ గుండె కిందకి జారిపోతుంది. అవునా? అయితే ఏంటా మాట? నేను కొద్ది సమయం ముందు అడవిలో వేటగాళ్ళని రావడం చూశాను. ఇంకా వాళ్ళు ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి చోట, ప్రతి కాలువ, ఇంకా ప్రతి రాయి పైన ఒక విచిత్రమైన ముందును వేశారు. దాన్ని తినగానే ఈ అడవి పక్షులు ఇంకా జంతువులు స్పృహ తప్పిపోతాయి. ఇంకా దాని తర్వాత ఆ వేటగాళ్ళు వాళ్ళందరినీ వాళ్ళతో పాటు ఒక బోన్లో పెట్టి తీసుకువెళ్ళిపోతారు. నువ్వు నిజం చెప్తున్నావు కదా ఎలక? అవును, ఇవన్నీ నేను నా చెవులారా విన్నాను, ఇంకా కళ్ళతో చూశాను కూడా అన్నా. అందుకే ఈ వార్త చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే మీరే మా అడవికి నిజమైన హీరో. ఒకవేళ మీరే తొందరలో ఏ పక్షి కానీ జంతువుకి కానీ తినేశారో వాళ్ళొంట్లో ఉన్న మందు మొత్తం మీ ఒంటిలో కూడా వచ్చేస్తుంది. ఇంకా మీరు కూడా స్పృహ తప్పిపోతారు. అప్పుడు ఆ వేటగాళ్ళు మీకు కూడా బోన్లో పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఏంటి? లేదు, నేను బోనులో బందీ కాను. ఓరి నాయనో, ఎంత భయంకరమైన సమస్య ఈ అడవిలో. సింహమన్నా, నేను ఏమీ తినకుండానే ఉదయం నుంచి తిరుగుతున్నాను. తిండేంటి, నీళ్లు కూడా తాగనే లేదు. ఒకవేళ ఆ మందు నా శరీరం లోపలికి వెళ్ళిపోతే, నేను గాని స్పృహ తప్పి పడిపోతే ఆ వేటగాళ్ళని నేను చిక్కుకుంటానుగా. అందుకే నేను అందరికీ ఈ మాట చెప్పాను. ఇంకా అందరూ ఈ అడవిని విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సింహం అన్నా. లేకపోతే ఏమీ చేయకుండానే మీరు కూడా ఆ బోన్లో బందీ అయి ఉండిపోతారు. నేనైతే వెళ్ళిపోతున్నాను. అలా చెప్పి ఆ తెలివైన ఎలుక గుహ నుండి బయటికి వచ్చి గుహ బయట దాక్కుంటాడు. ఇంకా సింహం మాటలను వింటాడు. ఓరి నాయనో, ఈ ఎలుక నన్ను బాగా భయపెట్టేసి వెళ్ళిపోయిందే. లేదు, నేను ఈ అడవిలో ఉండను. ఇప్పుడు నేను ఈ అడవిని వదిలి ఎక్కడికో దూరం వెళ్ళిపోతాను. నిజంగానే ప్రాణం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉండగలము. నేను ఇప్పుడే అడవి నుంచి వెళ్ళిపోతాను. అలా చెప్పి సింహం ఆ గుహ నుండి బయటికి వచ్చి అడవిని విడిచి ఎప్పటికీ వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పక్షులు ఇంకా మిగతా జంతువులు సింహాన్ని ఎప్పటికీ అడవిని విడిచి వెళ్ళడం చూస్తారో అప్పుడు అందరూ చాలా ఆనందిస్తారు. భలే ఎలకన్నా, నువ్వు చాలా చాలాకివి. నువ్వు అన్నట్లే ఆ సింహాన్ని ఈ అడవి నుంచి బయటికి పంపేశావు. నేను చెప్పానుగా, ఈ చాలాకి ఎలుక ముందర ఆ సింహం అసలు ఉండనే లేదు. చూసారా,
ఎలా నేను నా తెలివితేటలతో ఆ సింహాన్ని మూర్ఖుడిని చేశానో. ఎలుక యొక్క ఈ తెలివైన పని వల్ల ఆ అడవిలోని అన్ని ఆనందాలు మళ్ళీ తిరిగి వస్తాయి. అప్పటి నుండి అడవిలోని అన్ని జంతువులు ముందులాగే మళ్ళీ స్వేచ్ఛగా తిరగడం మరియు జీవనాన్ని కొనసాగిస్తాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.